బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజున ఏదైతే ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందో అప్పటి నుంచి కూడా అటు మైనారిటీలు కానివ్వండి, లేకపోతే కర్షక కార్మికులు కానివ్వండి, అందరికీ ఒకటే ప్రాతిపదికన అంటే కార్యకర్తే ఇక్కడ అధిపతి అనే రూపంలో ఈ రోజున తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఈ 44 వసంతాలలో మీరు పార్టిసిపేట్ అవ్వడం, మీరు ఒక కార్యకర్తగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారితో కలిసి భోంచేయడం, మరోవైపు యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు లోకేష్ గారితో ఆ విందు స్వీకరించడం ఎలా అనిపిస్తుంది ఏంటి? చాలా సంతోషంగా ఉంది సార్. దేవుని దయ వల్ల ఈరోజు కీర్తిశేషులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నటరత్న పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీ 1982 3వ నెల 29వ తారీఖున తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆ మహానుభావుడు ఏ టైంలో ఈ పార్టీని తీసుకొచ్చాడో ఇప్పటి నుంచి ఆ పార్టీ 44 వసంతాలు పూర్తి చేసుకొని 45వ వసంతంలో అడుగు పెడుతుంది. ఈ శుభ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే వచ్చేసి సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళని బడుగు బలహీన వర్గాల నుంచి పుట్టుకొచ్చిన తెలుగుదేశం పార్టీ ఇది. కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు ఈ పార్టీ కొరకు అహర్నిశలు పనిచేసి ఆయన పార్టీని అభివృద్ధి చేశారు. అలాగే దేవుని దయలో ఆయన మనం బాగా ఉండింటే దేశ ప్రధాని కూడా చూసేవాళ్ళము. కానీ మన అదృష్టం సరిగ్గా లేదు. మన ఏదో దురదృష్టం వల్ల ఆయనకు అక్కడ టైం వచ్చేసింది, ఆ దేవుడు పిలిచినాడు, ఆయన పైకి వెళ్ళిపోయినాడు. కాబట్టి ఆ పార్టీని రక్షించడానికి అందరూ తెలుగుదేశం నాయకులందరూ కలిసి మన ముఖ్యమంత్రి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఈ పార్టీని గట్టిగా పట్టుకొని దాన్ని కాపాడిన మహానుభావుడు. లేకపోతే ఆ రోజుల్లో కాపాడే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఆ పార్టీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారు ఆ పార్టీని ఇంతవరకు రామారావు గారు ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారో అదే పదంలో అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు విభేదాలు లేకుండా ఈ పార్టీని ముందుకు తీసుకుపోతున్న నాయకుడు మన సిబిఎన్ గారు. సార్, మీకు మొదటి నుంచి కూడా తెలుసు, అంటే 44 వసంతాల తెలుగుదేశం పార్టీ చరిత్ర డే 1 నుంచి కూడా మీకు తెలుసు. అప్పటి నుంచి కూడా బీసీలు అయితే ఏంటి, లేకపోతే అణగారిన వర్గాలు అయితే ఏంటి, కర్షక కార్మికులు అయితే ఏంటి, వాళ్ళందరికీ కూడా సమాన దృష్టితో ఈ రోజున ఆడబిడ్డలకు కూడా ఆస్తిలో సమాన హక్కు అంటూ ఆయన ఇచ్చినటువంటి ఏవైనా కానీ మొత్తం మీద చూస్తే ఎట్లా అనిపిస్తుంది? మన దేశ రాజకీయాలనే మన నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తిలో సగం హక్కు తీసుకొచ్చారు. మహిళను ఈ ఇండియాలోనే వాళ్ళను ఎక్కువ అత్యున్నత స్థానంలో తీసుకొచ్చిన నాయకుడు ఎవరంటే మన తెలుగుదేశం పార్టీ అధినేత కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. అదే పద్ధతిలో మన ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సార్ గురుగా అదే అభివృద్ధిలో ముందుకు నడిపిస్తున్నారు. పార్టీ నడిపించడంలో ఎలాంటి విభేదాలు లేవు. అందరిని కూడా కలుపుకొని పోతున్నారు. అన్ని కులాలు, మతాలు అందరిని కూడా కలిపి తీసుకుపోతున్నారు. ఆయన చేస్తున్న అహర్నిశలు కృషి దాదాపు 18-19 గంటలు ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన కేటాయించడము ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న పుణ్యం అని చెప్తున్నారు. చివరిగా గత పరిస్థితులు అంటే అన్ని చూశారు. ఎలాంటి పరిస్థితులు, అలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా ఆ తాతకు తగ్గ మనవడిగా, ఈ తండ్రికి తగ్గ తనయుడిగా నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర అయితే ఏంటి, ఆ ఎన్నికల్లో ఆయన చేసినటువంటి కృషి గారండి, ఈ రోజు ఆయన చూపిస్తున్న తీరు ఎలా అనిపిస్తుంది? యువ నాయకుడుగా, భవిష్యత్ నాయకుడు అనుకోవచ్చు అంటారా లోకేష్? దేవుని దయ వల్ల ఆ తాతకు తగ్గ తనయుడుగా, ఆ తండ్రికి తగ్గ కుమారుడుగా నారా లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్రలో గుండె ధైర్యంతో ముందుకొచ్చినారు. ప్రజలు కూడా అహర్నిశలు తండోపతండాలుగా వచ్చేసి ఆయనకు స్వాగతం పలికారు. ఎక్కడ చూసినా ప్రజలే ప్రజలు ఆయనకు అండదండ ఉండి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపియాలా. ఇక ఈ జగన్ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు మన ప్రభుత్వం అధోగతి పాలైంది. దాచుకోవడం ఇలా అలవాటు. వీళ్ళ మాట్లాడితేనే నిజం ఉండదు. వీళ్ళు పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. నిజంగా మార్చే పాఠశాలలు వీళ్ళంతా నేర్చుకున్నారు. ఈ వైఎస్ఆర్పీసీ పార్టీ ఏముందంటే వీళ్ళు నేర్చుకోవడమే అబద్ధాలు. ఈ అబద్ధాన్ని 100% నిజం చేయాలని చూస్తుంటారు. కానీ అక్కడ 100% అబద్ధమే ఉంటుంది, 1% మాత్రమే నిజం ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు అందరు కూడా ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మహిళలు, యువకులు, పెద్దలు అందరు కూడా మనం ఏం చేయాలంటే మన కర్తవ్యం ఏముందంటే మన చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు ఎంత కష్టపడుతున్నారో మనం అంత కష్టపడకున్నా కానీ వాళ్ళు మాట్లాడే అబద్ధాలను మనం అబద్ధాలుగా నిరూపించాలి. వాళ్ళు మాట్లాడితే నిజం ఉంటే
అంటే సరే నిజమని ఒప్పుకుందాం. ఇది కానీ ఉత్త అబద్ధాలతో జూట మాటలతో మభ్యపెట్టి ఈ ప్రజలను గెలవాలని చూస్తున్నాడు. ఒక్కసారి గెలిచినాడు, ఇక రాలేడు, ఇక నమ్మరు, ఇక జీవితం కూడా రాలేడు. పెద్దమ్మా, ఈ వయసులో కూడా మీరు ఇంత ఓపికతో అంటే 44 వసంతాల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ పండుగకు మీరు ఇంత దూరం వచ్చారు. సార్ మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఆయన తనయుడు లోకేష్ గారు కానీ వాళ్ళ మధ్య కూర్చుని పక్కన భోజనం చేయడం ఎలా అనిపించింది ఏంటి? నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాకు ఇంత ఎప్పుడు నేను చూడలే ఇలాంటిది. ఈ రోజు నేను చూసా. ఆనాడు నందమూరి తారక రామారావు గారు కూడా మనలో ఒకటిగా సామాన్యుడిగా పక్కన కూర్చుని భోజనం చేసిన ఆ రోజులు మళ్ళీ గుర్తొచ్చినాయి. అది అసలు గుంటూరు వచ్చాడు అప్పుడు ఏమి సంతోషం ఉందో. అప్పుడు ఆలమించి కూడా మాకు పార్టీ ఈడొచ్చి జగన్ వచ్చి ఎన్ని మాటలు చెప్పినా వాడిని మేము లెక్కలోకి రాని. ఎంత నాశనం చేశాడు, ఎంత ఇది చేశాడు జనాల్ని, పిల్లల్ని చిన్న పిల్లల్ని లాగం చేసినా కూడా వాడు మేదలకు నూరుకున్నాడు. ఈ రోజు మాకు సంతోషం వచ్చిందండి, నాకు సంతోషం వచ్చింది. ఈ వయసులో నాకు సంతోషం ఉంది చాలు. సంతోషం అండి. ఆ రోజు మేము గండిపేటలో అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మా అందరికీ శిక్షణ తరగతులు నిర్వర్తించి ఇలాగే మాతోటి పాటు మమేకమై వారు పెట్టిన భోజనం ఈ రోజున మళ్ళా మేము ఇంతమంది నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి భోజనం చేస్తాం. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు అన్నగారు ఈ బీసీలకి ముందుకు తీసుకొచ్చి మా ఇంటోళ్ళని నేను 87 మండల ప్రెసిడెంట్గా ఆ రోజున అన్నగారు పెట్టిన ప్రశ్నతోటి మండల ప్రెసిడెంట్ 87 to 92 చేస్తాం జరిగింది. అలాగే మళ్ళా స్థానిక సంస్థలు కూడా సర్పంచ్గా నెగ్గడం జరిగింది. ఇదంతా కూడా ఒక తెలుగుదేశం పార్టీ కృషి వల్లే మేమందరం కూడా బీసీలు మేము ఎంతో ముందుకు వస్తున్నాం. ఈ రోజున మహిళలు రాజకీయాల్లో అందులోనూ కష్టం పెట్టుకుని కుటుంబాన్ని పెట్టుకుని తిరగడం అంటే కష్టం. 44 ఏళ్లుగా మీరు ఇంత కరుడు కట్టిన ఒక తెలుగుదేశ పసుపు బిడ్డగా మీరు ఎలా మీ జర్నీ ఎలా సాగింది ఏంటి? నాకు రూపాయి లేకంటే టీ తాకంట నేను హైదరాబాద్ తిరిగిదాన్ని అండి అన్నగారు వెనకతల 20 మంది ఎంపీలు తీసుకొచ్చినప్పుడు 5 లారీలతో జనాలు తెచ్చి నేను మీటింగ్ పెడితే వైజాగ్లోని రాళ్ళతో కొట్టారండి కాంగ్రెస్ వాళ్ళు. కొట్టినే నేను అశోక్ గజపతిరాజు ఫోన్ చేసి అప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేశానండి. ఆ టైంలో నా చేతులు రూపాయి ఎవరు టీ ఇస్తే తాగు అనే రకంతో ఉండేది. అని నాకు పార్టీ పిచ్చి, నా చూడండి పార్టీ పిచ్చి అన్న. అందుకే నేను అన్న అంటే నాకు అంత అభిమానం కాబట్టి పొట్నూరు సూర్ నన్ను సీట్ ఇచ్చారండి. అతను నేను గెలిపించానండి. దానిలో జయరాజు కూడా సీట్ ఇచ్చారండి. విజయనగరం జిల్లా. ఇప్పుడు మా కళా వెంకటరావు గారు ఎమ్మెల్యే మన విజయనగరం జిల్లా అంటే అక్కడ దాదాపుగా అందరూ కూడా రోజు కూలీలకు వెళ్లేవాళ్ళు, లేకపోతే వ్యవసాయమో ఏదో చిన్న చితకా పనులు ఒగ్గేసి నేను అన్నగారు వెనకతలు తిరిగిదానండి. నాకు అంత పిచ్చి. అన్నగారిని మళ్ళీ అదే ఇది కొనసాగిస్తూ ఈ రోజు మీ అందరికి సమాన హక్కు కల్పిస్తూ పెదాగర్జునలోని హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ వరకు బ్యానర్లు పట్టుకొని తిరిగాను. నడుచుకొని తిరిగే పెదాగర్జునలో అన్నగారు నీకు నేనున్నానమ్మా అని అన్నారండి. సరే అవన్నీ ఓకేమ్మా. అంటే నేనేమంటున్నానంటే అప్పటి నుంచి మీరు పార్టీని అలాగే అంటు పెట్టుకుని వస్తూ తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత కానివ్వండి, రాత్రి అనక పగలన కష్టపడతామండి. ఎందుకంటే అన్నగారి కంటే ఎక్కువలోని చంద్రబాబు నాయుడు రాత్రి పగులు నిద్ర పట్టలేదండి. మనం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారే లేకపోతే కాంగ్రెస్ పరిస్థితి ఎలాగైపోయింది, మన పరిస్థితి ఎలాగైపోయింది. ఈ రోజు మన పరిస్థితి ఎలాగుందంటే చంద్రబాబు నాయుడు దయ వల్లే. ఇవాళ ఆ చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల లోకేష్ గారు వాళ్ళ తాతలాగా నిలబెడతారని నా కోరికండి. నాకు లోకేష్ గారు రావాలని ఉందండి. చూశాను సార్, నేను నిన్న పడ్డారు సార్. నేను సారు రాజమండ్రి కోర్టులో ఉన్నప్పుడు మా కారు బదలు కొట్టేటకు చూశారు సార్. అద్దెకారు నన్ను అద్దెకారు బదలు కొట్టి నేను ఏటవ్వాలి సార్. అప్పుడు ఇంకో మా ఫ్రెండ్ తెలిసిన వాళ్ళు ఇంటికాడ కారు ఎట్టేసి పరిగెట్టాను సార్. 3 రోజులు అనంతం లేదు. మీరు ఆ కష్టాలు అన్ని తీర్చుకొని ఈ రోజు పార్టీ అఖండ విజయం సాధించి ఆయన సీఎం గా అన్నగారితో ఎలా చూశాను, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో అలా చూశాను. వాళ్ళ కొడుకు సీఎం అవ్వాలనుకుంటాను, చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి అవ్వాలనుకుంటాను. నా కోరిక అది సార్. బాబా, ఈ రోజున మీరు బాబు గారితో అలాగే నారా లోకేష్ గారితో కలిసి భోజనం చేయడం కానీ అంటే ఆనాడు నందమూరి తారక రాముడు మీలో ఒకటిగా మీ పక్కన కూర్చుని అట్లా భోజనం చేసిన ఆ జ్ఞాపకాలు ఈరోజు మళ్ళీ ఈ జ్ఞాపకాలని క్రోడీకరిస్తే అసలు ఎలా అనిపిస్తుంది ఏంటి? మీరు ఈ 44 ఏళ్ల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం గురించి ఏం చెప్తారు? 44 సంవత్సరాల
తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించినప్పుడే బీసీలు ఎస్టీసీలు మైనార్టీలకి పెద్దపేట వేసిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిది. మేము బీసీలమే. పల్నాడు జిల్లా వినకొండ నియోజకవర్గం ఈపూరు మండలంలో 5 సంవత్సరాలు నేను మండల ప్రెసిడెంట్గా చేశాను బీసీగా యాదవలని. కాబట్టి అన్న ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడే మా బీసీలకి పెద్దపేట వేసి మేమందరం ఈ రోజు ఇక్కడ మాట్లాడాలన్నా చేయాలన్నా అనేటికి ఉంది. బీసీ మాత్రమే కాదు బాబాయ్, మైనార్టీ అంటే బడుగు బలహీన వర్గాల కోసం ఏదైతే ఈ రోజు ఈ పార్టీ ఉద్భవించిందో, పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా ఆయన ఎస్టీ ఎస్సీ మైనార్టీలకి బీసీలకు కూడా అప్పుడు తాటాకులు 2 పాకాలకు తాటాకులను బొంగులు ఇచ్చేది. మాకు బాగా గుర్తు, బాగా వయసుంది కదా. అట్లాంటిది ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత తాటాకులు ఇస్తే వర్షానికి తడిసిపోతున్నారు మనం ఇళ్లలో పండుకొని ఆయన మంచి ఆలోచనతోటి పక్కా గృహాలు కట్టించిన ఘనత ఎన్టీ రామారావు గారిది. 2 అందరూ బియ్యంకి ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు 2 రూపాయల బియ్యం కిలో పెట్టిన ఘనత కూడా అన్న ఎన్టీ రామారావు గారిది. రామారావు గారు ఇదైన తర్వాత ఈ రాష్ట్రం ఎటుపోద్ది, ఏమేం జరుగుద్ది, ఎట్లా చిల్లా చెదురైతేమోనని టీడీపీ వాళ్ళంతా ఏకకంఠంగా ఏమి జరుగుద్దో, మనం ఏమైపోతామో, మరి పార్టీ వచ్చింది కదా, ఈ పార్టీని ఎవరు దీన్ని పోషించగలుగుతారు చేస్తారని ఎంతో భయబాంధాలతోటి గురైన దాఖలాలు కూడా ఉన్నాయి. దానికి తగ్గట్టుగా నందమూరి తారక రామారావు గారి అల్లుడుగా పగ్గాలు చేపట్టి మళ్ళీ రాష్ట్రాన్ని నడిపించి ఘనత కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారిదేనని నీ సభాముఖం మీ అందరికి తెలియజేయం. బాబాయ్, పెద్ద ఆయన రామారావు గారు ఆ క్రమశిక్షణ కానీ పార్టీ పట్ల అంకిత భావం కానివ్వండి, మీకు అప్పుడు ఆయన ఇన్స్పైర్ కానివ్వండి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని తీసుకున్న దగ్గర నుంచి కూడా ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కూడా ఎక్కడా కూడా సంయమనం కోల్పోకుండా పార్టీని నడుపుకుంటూ వస్తాం, క్యాడర్ని కలుపుకుంటూ వస్తాం. ఎలా అనిపిస్తుంది బాబాయ్ ఇదంతా? పార్టీని ఎక్కడ కూడా భయభాంతులు కాకుండా భయపడాల్సిన అవసరం లేదు, ముందుకు పార్టీని నడిపిద్దామని 24 గంటలు పనిచేసేది ఎవరంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు తప్పితే ఈ సీఎం అయిన వాళ్ళు ఎవరు కూడా ఏదో వచ్చినారా పోయినారా అన్నట్టుంది. మళ్ళీగిన 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు వచ్చినట్టయితే ఈ రాజధానికైనా పోలవరం ఎడికి సత్యశ్యామలంగా ఉండేది. మన దురదృష్టం కొంది ఒక్కసారి అని మైనార్టీ వచ్చిండు, వాడు మైండ్ గేమ్ ఆడిండు. 3 రాజధానాలని గేమ్ ఆడి ఈ రాజధాని ఉసురు తగిలి 11కు పరిమితమైంది ఊరంటే వైఎస్ఆర్ వాళ్ళని నేను నీకు నమ్మకంగా చెప్పగలుగుతున్నా. అట్లాగే ఈ రోజున యువ నాయకుడిగా లోకేష్ గారు ఆ యువగలం పాదయాత్రలో కానివ్వండి ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా ఆయన నిలబడ్డ ఆ ధైర్యం లోకేష్ బాబు చిన్న వయసులోనే రాజకీయం పగ్గాలకు పట్టుకొని పాదయాత్రలో మైకులు ఓడబీకారు, అరేషంగా మాట్లాడినారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ తాతగారికినా ఎదురొట్టినట్టు ఎక్కడ కూడా దంకకుండా నేనున్నాను, మీకేమి ఇబ్బంది లేదని మాబోటి నాయకులకి కార్యకర్తలకి మంచి పోద్బలం ఇచ్చి తాతయ్య అంటాడు నన్ను. నా పేరు రామారావు, తాతయ్య అంటాడు. మరి అంతా ఆయన మనం తాతయ్య అనాల్సిన అవసరం లేదు. ఈరోజు నారా లోకేష్ పక్కన చంద్రబాబు గారు ఎందుకు కలిసి చేసినామంటే ఇది మేము ఏమనుకుంటుంటే మేము చేసుకున్న పూర్వజన్మలో ఏదో మంచి సుకృత చేసుకోబట్టే మాకు ఈ భోజనం ఆయన అమ్మిటి కుదిరిందని నేను భావించుకుంటున్నాను. అస్సలు ఇప్పుడు మాకు పుట్టోలు కూడా పంపిస్తా ఉన్నాం, వాటిని ప్రేమ కట్టుకొని ఇంట్లో పెట్టుకుంటాం. మేము ఉన్నంత వరకు ఇంత ఇదిగా మనల్ని కలుపుకొని బంధువుగా, ఒక తండ్రి అంటే ఒక సొంత అన్నగా, ఒక తమ్ముడుగా, లేకపోతే ఒక తాతగా మీరు అన్నట్టుగా నారా లోకేష్ గారు తాతయ్య అని ఆప్యాయంగా పలకరిస్తారంటే అది నాయకుడైనా. అవును, నారా లోకేష్ గారు ఏమంటే పాదయాత్రకు వచ్చినప్పుడు కూడా వినకొండ మేనకు వచ్చినప్పుడు ఆయన ఇన్ని గంటలే కారంపూడి పోయిందాక ఆయన ఎనికిడితే ఉండి అన్నదండలుగా మేము కూడా పాదయాత్ర నడిచి ఆయనకి తోడుగా నీడగా పోయిను. మరి ఈ రోజైతే ఈ జన్మ మేము ఏమనుకుంటున్నాం అంటే మా జన్మ బీసీల తరపున వినకొండ నియోజకవర్గం తరపున నన్ను ఒక్కడికే ఇక నాకు ఇచ్చింది ఆహ్వానం. మరి నా అదృష్టం అంటే
ఆ పైన భగవంతుడు ఎట్లన్నా కానీ నారా చంద్రబాబు గారు నన్ను మరి గుర్తించుకున్నందుకు వీళ్ళందరికీ మా పార్టీ ఉన్నంతకాలం పార్టీకి ఎలాంటి ఎక్కడ కూడా మచ్చ తేకుండా ఆ రోజు దానికి మొన్న అందుకే కదా పతనం అయిపోయింది. ఏమన్నా 3 రాజధానాలు ఉసురు మరీ ఎక్కువగా మహిళలు 5 సంవత్సరాలు రాజధానిలో ఎంత ఇబ్బంది. తిరుపతి పోవాలంటే వాళ్ళని పెట్టిన ఇబ్బందులు అసలు వాళ్ళకెళ్ళే టీవీల్లో చూస్తుంటే మా బోటి తిరిగి మండలాల్లో పనిచేసిన వాళ్ళవి ఆ టీవీలో కలిసి చూస్తుంటే కళ్ళమిటి నీళ్ళు వస్తాయంటే ఇది యథార్థమైన మాట. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఎమ్మటే అన్న ఎన్టీ రామారావు గారి క్యాంటీన్లు ఓపెన్ చేస్తే 5 రూపాయలకు భోజనాలు ఎక్కడ రావు, ఒక కూర కూడా రాదు. 5 రూపాయల భోజనాలు పెడుతున్న ఘనత ఎవరిదంటే మన నారా చంద్రబాబు నాయుడు గారిదని. మరి ఎక్కడ కూడా ఈ ఉన్న ఇబ్బందుల నుంచి కూడా 4,000 పింఛన్ చేసి 3,000 మళ్ళీ 3 నెలలు కలిపి 7,000 పింఛన్లు ఇచ్చిందంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. ఎవరు వల్లది ఏది కాదు. ఇక్కడ కూడా ఇంత పింఛన్ ఎక్కడ తీసుకున్న దాఖలాలు లేవు. మరి ఏ రాష్ట్రంలో కూడా లేదు. పైగా ఈరోజు ఆడవాళ్ళు బస్సు ప్రయాణంలో ఎంత ఆనందంగా ఉంటున్నారో. మేము ఎప్పుడైనా బస్సు ఎక్కితే ఖాళీ ఉండకపోతే వాళ్ళు ఏమంటారు, తాతయ్య నువ్వు కూర్చోవచ్చు పక్కన అని వాళ్ళు మమ్మల్ని అంటే మేము వయసు అయిపోయింది కదా అని వాళ్ళు ఎంత ఏందమ్మా అంట ఎక్కి. ఎందుకంటే మనలో 5 సంవత్సరాలు చేసినోని కాబట్టి కొంతమంది ఏమ్మా ఏందమ్మా ఏం తాతయ్య మాకు నారా చంద్రబాబు నాయుడు గారు మంచి భవిష్యత్తు ఇచ్చిండు. మేము ఆడికి పోవాలా, మనవరాల కాడికి పోవాలన్నా, మనవాళ్ళ కాడికి పోవాలన్నా, ఏదన్నా దేవుళ్ళ దగ్గర పోవాలన్నా ఫ్రీగా పోయి ఫ్రీగా వస్తున్నాయా. ఆయనకి 10,000 వందనాలు అంటారు వాళ్ళు. ఎవరు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదుగా. అందరూ లోకేష్ గారు ప్రజా దర్బార్ అంటూ ప్రజల సమస్యలు వింటూ ప్రతి ఒక్కరిని దగ్గరగా తీసుకుంటూ వాళ్ళని ఆప్యాయంగా ఒక తల్లి, ఒక అన్నగా, తమ్ముడిగా, ఒక బిడ్డగా ఆయన లోకేష్ గారు అప్పుడే పులికి పుచ్చుకోండి. ఎన్టీ రామారావు మొత్తం ఆయన అందులో ఉండయి. దానికి తగ్గట్టు చంద్రబాబు నాయుడు గారు దాంట్లో లీలమైపోయి తాత పోలికలు, చంద్రబాబు గారి నాయకత్వం ఇవన్నీ కులిపుచ్చుకొని దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మేము టీడీపీ వచ్చిన తర్వాతనే బలుగు బలగాలని అందరం సత్యశ్యామలంగా ఉన్నాం. మరి రైతుకి 20,000 రూపాయలు వేసిన ఘనత కూడా అరెకరం అన్నదాత సుఖీభావలో అరెకరం ప్లాస్బుక్ ఉండోళ్ళు కూడా 60,000 వేసినారు. వాళ్ళు రైతులు ఎట్లా కలకలగా నవ్వుకుంటున్నారు. అసలు ఈ సత్కారం మేము మండలంలో నాకు 2 సార్లు సత్కారం చేసి ఆ సత్కారం వేరు. ఏది మన ఆఫీసర్లు ఇలా ముందు కాకపోతే ఏదో ఎవరో ఒకరు ఎమ్మెల్యే ఎంపీ వస్తారు, ఓ పూల దండ వేస్తారు, సన్మానం చేస్తారు, అది వేరే. ఈ సత్కారం మేము జీవితం ఉండన్నాళ్ళు కూడా ఆయనకు రుణపడి ఉండి ఆయన ఇడికిడి తిండంట్లో తిరగలిగిన వరకు ఆయన సేవల్లోనే టీడీపీలోనే తిరుగుతాం. కానీ ఏరే మా కాడికి వచ్చేవాళ్ళు లేదు, అడగటానికి దమ్ము లేదు. అందరికీ నమస్కారం. ఈ రోజున మళ్ళీ మీ అందరినీ చూస్తుంటే మాకు ఎంత గర్వంగా ఉందంటే ఆనాడు నందమూరి తారక రామారావు గారితో కలిసి అడుగులేసిన మీరు ఈ రోజు వాళ్ళ మనవడు ఆయన లోకేష్ గారు, నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో అయితేనేంటి, లేదా కొన్ని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఇబ్బందులు పెట్టినప్పుడు అయితే ఏంటి, ఇలా అండగా ఉన్న మీ అందరికీ కూడా ఈరోజు ఇంత ఘనంగా సత్కరించి మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి భోజనం పెట్టడం, ఈ 44 వసంతాల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం గురించి ఏం చెప్తారు? చాలా సంతోషంగా ఉందండి. ఇంచేతనంటే ఇప్పుడు చిన్నప్పుడు 25వ సంవత్సరం వయసులో అంటే 24 సంవత్సరాలు నేను సర్పంచ్ అయిన 81లో 82లో అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం, ఆయన ఒక యుగ పురుషుడిగా, ఒక అవతార పురుషుడిగా ఈ రాష్ట్రాన్ని ఆదుకుంటానికి, తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టడం కోసం కంకణ కట్టినటువంటి ఆయన ఉపన్యాసాలకి ప్రేరేపిస్తున్నాయి. ఆయన పర్యటనలో మా పాలకొల్లు వచ్చినప్పుడు ఆయన చైతన్య రథం ఎక్కి జాయిన్ అయ్యాను సార్. ఆయన చైతన్య రథం ఎక్కి మహానుభావుడు చైతన్య రథం ఎక్కినటువంటి సంతోషం ఇప్పటికి కూడా ఉంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీ విజయాలకి కృషి చేసాం. అనేక పదవులు మండల పార్టీ అధ్యక్షుడిగా 35 సంవత్సరాలు సుదీర్ఘకాల కాలం చేశాను. ఇప్పుడు క్లస్టర్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాం. కానీ ఒక గొప్ప పార్టీలో నా జీవితం అంతా వెళ్తుందని చాలా సంతృప్తిగా ఉంది. ఒక భారతదేశంలోనే ఒక గొప్ప పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఇంచేత అన్న ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ, బడుగు బలహీన వర్గాల కోసం పెట్టినటువంటి పార్టీ, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో రా కథల రా అని పిలిచినటువంటి మహానుభావుడు. దానికే అందరూ ఉత్తేజులై
అన్నగారు ఏంటుంటాం, తెలుగుదేశం బ్రహ్మాండం అధికారం రావడం, తర్వాత ఎన్నో ఒడుకులతో ఆయన జీవితం తర్వాత లాస్ట్లో అలా అవ్వడం. కానీ ఆయన రాష్ట్రపతిగా ఊహించుకున్నాం, కానీ ఒక లక్ష్మీపార్వతి అనే దుర్మార్గం దారి వల్ల కొంచెం నష్టపోయాం. తర్వాత ఈ పార్టీని కాపాడిన మహానుభావుడు ప్రపంచ మేధావి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు తన భుజస్కంధాల మీద వేసుకొని ఈవేళ కూడా ఎన్నో నిందలు భరిస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ని దేశ చరిత్రలో ప్రథమ స్థానంలో నిలుపుతున్నటువంటి మహానుభావుడు. ఆయన స్థానం అలా నడుపుతుండగా ఇప్పుడు ఈవేళ లోకేష్ బాబు అసలు ఎవరుంటారు తర్వాత దీన్ని ఎలా కాపాడతారనుకున్నాం. కానీ లోకేష్ బాబు చిన్న వయసులో ఏదో అమెరికాలో ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేసుకున్న వ్యక్తి ఇక్కడ ఈ పరిస్థితి చూసి మరి ఆయన కూడా మరి రంగంలోకి దిగి ఆయన ఒక మోడల్ లీడర్గా పరిగెత్తి చెందాడంటే ఈనాడు యువతకే ఆదర్శం. ఇంకేంటంటే శారీరకంగా కూడా ఆయన మరి బరువు తగ్గడంలో కానీ మానసికంగా ఒక రాయలసీమ బిడ్డగా తన పౌరుషాన్ని చూపిస్తూ సుఖాన్ని కోరుకోకుండా రాష్ట్ర ప్రజల కోసం తాతగారు పెట్టిన పార్టీని నిలబెట్టాలనే సంకల్పంతో పాదయాత్రలో చేసి ప్రజలందరినీ చైతన్యపరిచి ఇవాళ సమ్మోహనాస్త్రాన్ని సృష్టించి ఇవాళ మా అందరికీ ఇంతమంది పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నట్టు అందరినీ ఇవాళ తీసుకొచ్చి సన్మానం చేసి ఇంత కూర్చోబెట్టడం అంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ పార్టీ కలకాలం అధికారంలో ఉండాలని కోరుకునే మేమందరం కూడా, మీకు అర్థమైందండి, మేమందరం కూడా మాకు ఏ పదవులు ఉన్నా లేకపోయినా పార్టీ కలకాలం ఉండాలి. ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే, తెలుగు జాతి గౌరవంగా ఉండాలంటే ఈ పార్టీ కలకాలం బాగుండాలి. దీనికి భవిష్యత్తు లీడరు బ్రహ్మాండమైన లీడర్ దొరికాడు. ఇంకా ఒక 50 సంవత్సరాల వరకు తిరిగి ఉండదు తెలుగుదేశం పార్టీకి అని మేము ఎంతో హ్యాపీగా ఆనందంగా ఉన్నాం. చివరిగా సార్ నేనేమంటున్నా అంటే ఒక క్రమశిక్షణ కానివ్వండి, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా మీరు అన్నట్టుగా లోకేష్ గారిని బాడీ షేమింగే చేశారా, అనరాని మాటలే అన్నారా, ఆయన మైకు లాక్కున్నారా, ఇన్ని వీటిలో కూడా దృఢ సంకల్పంతో చిత్తశుద్ధితో తాతగారి నుంచి వచ్చిన క్రమశిక్షణ కానివ్వండి, తండ్రి గారు నేర్పిన బుద్ధి కానివ్వండి, ఏదైనా ఈ రోజున తల్లి నారా భువనమ్మ గారి ఆ ఓర్పు కానివ్వండి, ఇవన్నీ అకుంఠిత దీక్షతో ఈ రోజున మళ్ళీ ఆయన యువనాయకుడిగా వస్తున్న తీరు అలా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది సార్. ఆయన ప్రపంచ స్థాయి లీడర్గా ఒక డిబేట్లో కూర్చున్నప్పుడు కానీ ఎంతోమంది మేధావులు మెచ్చుకుంటున్నారు. ఏంటి ఇంత తెలివితేటలు, ఇంత ఆర్గనైజేషన్, ఇంత క్రమశిక్షణ ఏ విధంగా వచ్చిందనేది ఆశ్చర్యపోతున్నాం. అది ఆ స్థాయిలో అలా ఉంటే ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి ఈవేళ మన ఆంధ్రప్రదేశ్ని కాపాడుతున్నట్టు యువనాయకుడు. అంతేకాదు విద్యాశాఖ మంత్రిగా, ఐటీ మంత్రిగా విద్య అత్యున్నత ఉత్తమం అవసరమైనటువంటిది. దాంట్లో ఒక సమూలమైన మార్పులు తెస్తూ అసలు ఒక ఆదర్శంగా నిలుస్తున్నాడు. మన వేళ ఆదర్శవంతుడు ఆయన చూస్తుంటే ఎంత ఆనందం మాకు ఉంటుందంటే చెప్పలేని ఆనందం. ఏంటంటే లోకేష్ చూస్తుంటే అలా బతకండిరా మన పిల్లలు, చూడండి ఆయన ఎలా మారాడో, అంత ఉన్నత స్థానంలో ఉంది, అంత సంపద ఉండి సుఖాన్ని కోరుకోకుండా ప్రజల కోసం ఏ విధంగా మౌల్డ్ అయ్యాడు, మార్పు చెందాడు అనేది నేర్చుకోండి అని మేము అందరికీ చెబుతున్నామండి. చాలా గర్వంగా, తృప్తిగా ఉంది. మాకు అందరికీ కూడా సన్మానం చేశారు. అన్న ఎన్టీ రామారావు యొక్క చిన్న విగ్రహాన్ని కూడా మాకు ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. మీ వయసు చూస్తే తెలుస్తుంది, పార్టీతో మీకున్న అనుబంధం కానివ్వండి, లేదా అన్నగారి దగ్గర నుంచి మొదలుకొని ఈరోజు యువనాయకుడు లోకేష్ గారితో కూడా కలిసి అడుగులు వేసే మీ ప్రయాణం గురించి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఈరోజు ఇంత పెద్ద మీకు అంటే ఒక రకమైన సత్కారం అని అనుకోవాలి. చంద్రబాబు గారితో కానీ లోకేష్ గారితో కానీ కలిసి కూర్చుని భోజనం చేసే అవకాశం కల్పించడం ఎట్లా ఉంది ఏంటి? మదనపల్లిలో బీటీ కాలేజ్ అని బెసెంట్ థియోసాఫికల్ కాలేజీలో నేను చదువుకునేవాడిని. ఆ రోజుల్లో రామారావు గారు ఆర్స్లీ హిల్స్లో 15 రోజులు మకాం వేసి ఉమా చండీ గౌరీ శంకర్ల కథ అనే ఒక సినిమాని తీశారు. ఆ సినిమా 15 రోజులు కూడా నేను ఏకదృష్టితో ఆయన మొక్కల్ని పరీక్షిస్తూ చూసేవాడిని. ఆయనకు అనుమానం వచ్చి, బాబు నువ్వు లేచిరా అన్నాడు. ఆడికి పోతే ఏం చదువుతున్నావు? బీకామ్ చదువుతున్నావు. 15 రోజుల నుంచి నా మొగమే చూస్తున్నావు కదయ్యా, నువ్వు సబ్జెక్ట్ ఏం చదివినావు అని. ఆ రోజు నుంచి నాకు పరిచయం ఏర్పడింది. ఈ పొద్దు 44 వసంతాలు పూర్తి చేసుకున్న మన తెలుగుదేశం పార్టీ యొక్క భవిష్యత్తు మన భుజస్కంధాల మీద ఆధారపడి ఉందని సవ్యంగా మారుతుంది. ఈ పరిస్థితిలో ఒక్కసారి నందమూరి తారక రామారావును గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనకు అందరికీ ఉంది. ఆంధ్రుల ఆరాధ్య దైవం, విశ్వానికి వెలుగురేఖ, జగతికి సుగతికి వేగుచుక్క, నవశకానికి విశ్వశ్రేయస్సుకు వెలుగుబాట, నందమూరి మాట శాంతి కుసుమాల పూదోట, ఆ కలామ తల్లి ముద్దు తనయుడు,
ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావకర్త శ్రీ నందమూరి తారక పాదారవిందాలకు నా నమస్సుభాంజనులు. గురుగారు, అంటే అటు నందమూరి తారక రామారావు గారి లెగసీని కంటిన్యూ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు పార్టీని నిలబెట్టి ఈ రోజున ఈ అమరావతిలో జరిగిన గత 5 ఏళ్ల విధ్వంసానికి మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ అభివృద్ధిని కాంక్షిస్తూ పరిశ్రమలు తేవాలి, పెట్టుబడులు తేవాలని ఆయన చిత్తశుద్ధి కానివ్వండి, దానికి తగ్గట్టుగా ఆయన తనయుడు లోకేష్ గారి కృషి కానివ్వండి, ఎలా అనిపిస్తుంది ఆయన పట్టుదల చూస్తే ఏం చెప్తారు? ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క చేదోడు ఓదోడులో మన రాష్ట్రం నడుస్తుంది. మన రాష్ట్రం ఇదివరలో ఉన్న దుష్ట చతుష్ట పరిపాలనలో కృషించి నశించి విపరీతమైన అప్పుల పాలైంది. దాని నుండి రక్షించుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు అహర్నిశాలు శ్రమిస్తూ ముందుకు నడుస్తున్నారు. ఇప్పుడు ప్రవేశపెట్టిన అనేక పథకాలు భావి భవిష్యత్తులో పేద ప్రజల యొక్క ఆ మహోన్నతికి కృషి చేస్తారని ఆశిస్తూ. బాబాయ్, చివరిగా 3 తరాల నాయకులను చూశారు. అటు నందమూరి తారక రామారావు గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, తర్వాత లోకేష్ గారు. ఈ 3 తరాల నాయకుల ఆ పట్టుదల కానివ్వండి, ఆ నాయకత్వ పటిమ కానివ్వండి, మీకు ఎలా అనిపిస్తుంది? ఇది కేవలము పట్టుదల అనేది వంశపారంపర్యంగా వచ్చే ఒక క్రమశిక్షణలో వచ్చే హక్కు. దాన్ని చూచా నానా కుటుంబము పాటిస్తుంది.